ఈరోజు క్లాస్లో డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ చూస్తాము. అంటే సపోజ్ మీ ఇల్లు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ రోడ్డు ఉంది, ఇది జంక్షన్. సపోజ్ ఇది జంక్షన్. మీ ఇల్లు ఇక్కడ ఉంది అండ్ మీరు ఇక్కడ ఉన్నారు. మీ ఇల్లు ఈ పాయింట్ దగ్గర ఉంది, మీరు ఈ పాయింట్ దగ్గర ఉన్నారు, బి పాయింట్ దగ్గర ఉన్నారు, ఇది ఏ పాయింట్ దగ్గర ఉంది. ఇప్పుడు మనకి ఈ ఏ పాయింట్ నుంచి, అంటే మీ ఇల్లు ఉన్న దగ్గర నుంచి మీరున్న చోటు వరకు డిస్టెన్స్ ఎంత అని అడిగితే దానికి ఫార్ములా ఏబి. ఏ పాయింట్ ఏంటి? x1, y1 అండ్ బి పాయింట్ x2, y2. సో ఇప్పుడు ఏబి ఫార్ములా ఎలా వచ్చిందంటే x2, బి పాయింట్లో ఉన్న x2 మైనస్ ఏ పాయింట్లో ఉన్న x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అండ్ y1 హోల్ స్క్వేర్. ఇది రూట్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్కి ఫార్ములా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్లో ఎగ్జాంపుల్ 1లో ఉంది 2, 3 -2, -3 and 3, 2 form a triangle. ఇప్పుడు ఏ పాయింట్ని మనం 2, 3 అనుకుంటే బి పాయింట్ -2, -3 అండ్ సి పాయింట్ 3, 2. ఇప్పుడు ట్రయాంగిల్ ఎలా ఉంటుంది? ఇది కదా ట్రయాంగిల్. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఏబి, బీసీ అండ్ సిఏ. మనం ఏం కనుక్కోవాలి? ఏబి తెలుసుకోవాలి, ఏబి తెలుసుకోవాలి, బీసీ తెలుసుకోవాలి అండ్ సిఏ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏబికి డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి. ఏ పాయింట్ ఎంత? 2, 3 అండ్ బి పాయింట్ -2, -3. ఇప్పుడు మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఏ బి మన ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇందులో x2 ఎంత? -2 మైనస్ x1 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 -3 అండ్ y1 -3 మైనస్ y1 3 హోల్ స్క్వేర్ రూట్. ఫస్ట్ ఈ రూట్లోది ముందు సాల్వ్ చేయాలి. -2 అండ్ -2 అంటే సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేస్తాం. అంటే 2 + 2 ఎంత? 4. దాని ముందు ఏ సింబల్ పెట్టాలి? మైనస్ పెట్టాలి. -4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా అంతే, సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేయాలి. 3 + 3 6 -6 హోల్ స్క్వేర్ రూట్. స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే -4 ఇంటూ -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 16. సో ఏమొస్తుంది ఇక్కడ? 16 ప్లస్ 6 6 36 రూట్. 16 + 36 52 రూట్ 52. రూట్ 52 అంటే అప్రాక్సిమేట్గా 7.21 అప్రాక్సిమేట్.
నెక్స్ట్ పాయింట్ బీసీ. మనకి బి పాయింట్ ఎంత? -2, -3. సి పాయింట్ 3, 2. ఇప్పుడు బీసీ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 ఎంత? 3 y1 x1 -2. -2ని బ్రాకెట్స్లో పెట్టుకోవాలి హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 2 y1 -3. -3ని కూడా బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ చేసి స్క్వేర్. ఇది ఎంత ఎందులో ఉంది? రూట్లో ఉంది. రూట్ కంపల్సరీ రాయాలి. ఇప్పుడు ఈ రూట్లోది ముందు సాల్వ్ చేయాలి. ఫస్ట్ వన్ ఈ స్క్వేర్ని సాల్వ్ చేద్దాం. 3 -× +2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 -× +3 హోల్ స్క్వేర్ ది రూట్ ఈక్వల్స్ టు 3 + 2 5 5 స్క్వేర్ ప్లస్ 3 + 2 5 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 25 + 25 రూట్ 50. 25 + 25 50 రూట్ 50. దీని అప్రాక్సిమేట్ ఎంత? 7.07. ఎట్లా వచ్చింది? అప్రాక్సిమేట్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 25 × 2 √25 × 2. 25 రూట్ నుంచి బయటకు వచ్చేస్తే 5. ఇంకా మిగిలింది √2. √2 వాల్యూ 1.414. 7.07 అప్రాక్సిమేట్ వచ్చింది దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడాలి. ఏసి. మళ్ళీ దీనికి ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇందులో x2 ఎంత? 2 x1 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 3 y1 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. అది మాత్రం కంపల్సరీ పెట్టాలి. 2 - 3 ఎంత? 1. కానీ ఇందులో బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. సో మైనస్ పెట్టాల్సిందే హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2 1 1 స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే 1a ప్లస్ 1 ఈక్వల్స్ టు √2. √2 వాల్యూ 1.414. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి? ఏబి వాల్యూ 7.21, బీసీ వాల్యూ 7.07, ఏసీ వాల్యూ 1.414. మనల్ని ఏమని అడిగారు? ఈ 3 పాయింట్స్ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్ అని అడిగారు. ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఫామ్ అవడానికి కండిషన్ ఏంటి? ఎనీ 2 డిస్టెన్సెస్ యాడ్ చేస్తే ఎనీ సమ్ ఆఫ్ 2 డిస్టెన్సెస్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ డిస్టెన్స్. సపోజ్ మనం 7.21 ప్లస్ 7.07 యాడ్ చేస్తే మనకి 1.414 రావాలి. యాడ్ చేస్తే 7.21 7.07 8 2.114 14.28 వచ్చింది. ఇక్కడ 1.414 వచ్చింది. రెండు సేమా? కాదు. సో ఎనీ సమ్ ఆఫ్ 2 డిస్టెన్సెస్. పోనీ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇది రాదు, ఆర్ ఈ రెండింటిని యాడ్ చేసినా ఈ పాయింట్ రాదు మనకి. సో ఈక్వల్ కాలేదు కాబట్టి దీస్ పాయింట్స్ డస్ నాట్ ఫార్మ్ ఏ
triangle. Next example number 2. ఒక 4 పాయింట్స్ ఇచ్చి స్క్వేర్, అది స్క్వేర్ ఫామ్ చేస్తుందా అని అడిగారు అనుకోండి. ఏ బి సి డి పాయింట్స్ ఇచ్చి స్క్వేర్ ఫామ్ చేస్తుందంటే మనం ఏం చేయాలి? స్క్వేర్ అంటే అందరికీ తెలిసిందే కదా, ఇది స్క్వేర్. స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే ఇది డిస్టెన్స్ ఏ ఉంటే ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. సో అన్నీ ఈక్వల్ ఉండాలి, 2 డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి, సైడ్స్ ఈక్వల్గా ఉండాలి అండ్ డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండాలి. అట్లాగా మనం ఇది ఏ బి సి డి, అలాగా మీకు ఏ పాయింట్ బి పాయింట్ సి పాయింట్ ఇచ్చారనుకోండి, డి పాయింట్ x4, y4. సేమ్ ఇందాక మనం చేసినట్టే ఈ ఫార్ములా యూజ్ చేసుకుని, ఏం ఫార్ములా? డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ వన్ ఏబీకి చూస్తాము. ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అక్కడ ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ బీసీ కూడా నెక్స్ట్ ఇదే ఫార్ములా. సిఏ, సిడి, నెక్స్ట్ వన్ డిఏ. ఇది చేస్తాము. ఈ 4 ఏంటి? వర్టిసెస్. ఆ వర్టిసెస్ ఈక్వల్గా రావాలి, ఎందుకని? ఇది స్క్వేర్ కాబట్టి. నెక్స్ట్ వన్ డయాగ్నల్స్. ఏంటి? ఏసీ అండ్ బిడి. ఏ పాయింట్ అండ్ సి పాయింట్, బి పాయింట్, డి పాయింట్, అవి 2 చూసుకుని చేయాలి. ఈ 2 ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైతే మనకి వెర్టిసెస్ ఈక్వల్గా ఉండి నెక్స్ట్ డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆ పాయింట్స్ స్క్వేర్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 7.1లో మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాయింట్స్. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి 2, 3 అండ్ 4, 1. ఇప్పుడు ఫస్ట్ మనం సాల్వ్ చేద్దాము. 2, 3 అండ్ 4, 1. ఇది ఏ పాయింట్, ఏ 2, 3 అండ్ బి పాయింట్ 4, 1 అని అనుకుందాం మనం. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. అసలు మనకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇందులో x2 ఎంత? 4 - x1 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 1 - y1 3 హోల్ స్క్వేర్. ఇది రూట్ ఈక్వల్స్ టు 4 - 2 స్క్వేర్ ప్లస్ 1 - 3 ఎంత? 2. అయితే బిగ్ నెంబర్ 3 కాబట్టి దానికి ఉన్న సింబలే పెడతాము, మైనస్ 3 - 1 2 -2 హోల్ స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ -2 స్క్వేర్, -2 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. సో ఇక్కడ 4 + 4 8 రూట్ 8. అట్లాగే నెక్స్ట్ వన్ సెకండ్ వన్ -5, 7 -1, 3. ఇందులో ఏ పాయింట్? -5, 7, బి పాయింట్ -1, 3 అని అనుకుందాము. ఇప్పుడు మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి పాయింట్స్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2
-1 మైనస్ x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ మీరు x1 వాల్యూ ఎంటర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్లో పెట్టండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. y2 ఎంత 3 మైనస్ y1 7 హోల్ స్క్వేర్, ఇది రూట్. -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 7 4. అయితే ఇక్కడ 4 రాసుకుంటాం. ఇక్కడ బిగ్ నెంబర్ ఏంటి 7, దానికి ఉన్న సింబలే రాసుకోవాలి మనం. -4 హోల్ స్క్వేర్ రూట్ -1 ప్లస్ 5 4 స్క్వేర్ ప్లస్ -4 ఇంటూ -4. ఇక్కడ ఎలాగైతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, ఇక్కడ కూడా అంతే. -4 ఇంటూ -4 16 ప్లస్ 16 4 స్క్వేర్ 16 ప్లస్ 16, ఇది రూట్. 16 ప్లస్ 16 32 4√2. ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీరు తర్వాత ఆన్సర్ కరెక్టో లేదో చూసుకోండి. a, b అండ్ -a, -b. ఏ పాయింట్ a, b, b పాయింట్ -a, -b. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ab పాయింట్స్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 - a హోల్ స్క్వేర్ ప్లస్ y2 - b -y1 b హోల్ స్క్వేర్. సేమ్ ఇది అంటే -a -2a హోల్ స్క్వేర్ ప్లస్ -b -2b హోల్ స్క్వేర్. -2a హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ 2కి అప్లై అవుతుంది, ఏకి అప్లై అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 4a స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్ అంటే 4b స్క్వేర్ రూట్. రెండిట్లోనూ 4 కామన్గా ఉంది కాబట్టి 4 బయటికి తీసేద్దాము, అంటే రెండింటి నుంచి బయటికి తీద్దాము. 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్లోంచి 4ని బయటకు తీసాము, ఇంకెంత ఉంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ నుంచి బయటకు తీసేస్తే b స్క్వేర్ రూట్ 2 రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ 0, 0 అండ్ 36, 15. 0, 0 అంటే ఎక్కడ ఉన్నట్టు ఖచ్చితంగా మనకి గ్రాఫ్ గుర్తు రావాలి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్నే ఆరిజన్ అంటాము, అదే 0, 0. ఎప్పుడైతే మనకి ఆరిజన్ నుంచి ఒక పాయింట్కి డిస్టెన్స్ కనుక్కోమన్నాడో దాని ఫార్ములా ఏమొస్తుంది, √x² ప్లస్ y². ఇది ఆరిజిన్ పాయింట్. ఇంకొకటి ఏ అనుకుంటే 36, 15. ఇందులో x ఎంత 36 అండ్ y 15. ఇప్పుడు ఈ పాయింట్స్ని మన ఫార్ములాలో పెట్టుకోవడమే. డిస్టెన్స్ ఈక్వల్స్ టు √x² ప్లస్ y². x² అంటే 36 హోల్ స్క్వేర్ ప్లస్ y² అంటే 15 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. 36 హోల్ స్క్వేర్ అంటే 1296 ప్లస్ 15 హోల్ స్క్వేర్ అంటే 225 స్క్వేర్ రూట్. 1296 ప్లస్ 225 ఎడిషన్ చేస్తే 1521 రూట్.
ఈ 1521 రూట్ ఎంత? 39. ఏంటివి? యూనిట్స్. ఖచ్చితంగా యూనిట్స్ అని ఎంటర్ చేయాలి, ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి. ఇప్పుడు ఈ 1521కి రూట్ ఎలా ఫైండ్ చేస్తాం చూద్దాం. 1521 యాక్చువల్గా మనం 1 to 50 నెంబర్స్ స్క్వేర్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. లేదు ఒకవేళ తెలియలేదనుకోండి, మనకు తెలుసు కదా ఎల్సిఎం తెలుసా మీకు? ఆ ఎల్సిఎం చేస్తే వస్తుంది. ఇది ఇప్పుడు థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుంది. సో థర్డ్ టేబుల్ 15 5 times 0 7. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లో 507 1 6 9. ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది? 13 సార్ 169 13. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 13 square into 3 square. ఎప్పుడైతే మనకి 1529 రూట్ అడిగారు కదా, ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 13 square into 3 square. ఇప్పుడు రెండింటికి కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి? 13 into 3 ఎంత? 39.